దానికి తోడు మీరు ఈరోజు పోలీసులు మాట్లాడింది చూస్తే పోలీస్ అసోసియేషన్ తరఫున మాట్లాడారు. ఏ స్థాయిలో ఉంది వాళ్ళు మాట్లాడింది? నిన్న జగన్ మాట్లాడిన దాంట్లో ఇవన్నీ పోలీస్ డెన్ల లాగా మారిపోతున్నాయి, వీళ్ళందరూ కలెక్షన్ సెంటర్స్ లాగా ఉన్నాయి, వీళ్ళు రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలకు అవి ఇస్తున్నారు, అలా ఇచ్చే వాళ్ళకే మీరు భద్రత కల్పిస్తారా, ఇలాంటి సీరియస్ కామెంట్స్ ఆయన చేశాడు. ఇక్కడ నిజం చెప్పాలని నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో విమానాశ్రయంలో దాడి జరిగితే నాకు ఆయన ఎందుకు మీరు హైదరాబాద్ పోలో ఎందుకు చూపించుకున్నారంటే నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదన్నారు. నేను ఆ రోజు వాళ్ళ ఛానల్లో కూర్చొని ఆ రోజు నేను మాట్లాడాను. ఆ రోజు నేను ఆంధ్రజ్యోతిలో వ్యాసం కూడా రాశాను, ఒక దాడి అనేక ప్రశ్నలని కుట్రలు అని. అప్పుడు అన్నాను నేను, ఇప్పుడు మీరు మేమే ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలోకి వస్తామని మీరు చెప్పుకుంటూ పోలీసుల మీద నమ్మకం లేదని మీరు ప్రకటిస్తే రేపు పొద్దున మళ్ళీ మీకు వేరే పోలీసులు వస్తారా? ఒకవైపున మీరు అప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడే, కానీ తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యారు, కళ్ళు మూసుకుంటే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ప్రభుత్వం వచ్చినా ఉండే పోలీసులు వాళ్ళే కదా. కాబట్టి పోలీసుల మీద అప్పుడు ఒక వివరణ ఇచ్చాడు. అప్పుడు ఇంకా కొంచెం ఆ పార్టీ ఎక్కువగా గమనించి వినే పరిస్థితి ఉండేది. ఆ నెక్స్ట్ డే ఆ సాయంత్రమే జగన్ ఒక వివరణ ఇచ్చాడు. నా కామెంట్స్ మామూలు ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కొంతమందిని ఉద్దేశించి చేశాను, కానీ పోలీసుల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని. ఈరోజు పోలీసులు అదే ప్రశ్న వేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు వ్యవస్థనే కించపరిస్తే ఎట్లా? తప్పులు చేసేవాళ్ళు ఉండొచ్చు, కావాలంటే ఎవరైనా తప్పు చేశారు, ఒక కేసులో తప్పుగా పెట్టారు అని మీరు భావిస్తే, వాళ్ళు పూర్తిగా కొట్టేయడం లేదు, మీరు భావిస్తే మీరు కోర్టుకు వెళ్ళండి, మీరు దాని ఆధారాలు సేకరించి కోర్టులో సవాల్ చేయండి. అంతేగాని మీ పదవికి మీరు నిర్వహించిన పదవులు మీ స్థానానికి తగినట్టుగా లేవు ఇలా మాట్లాడినాం. ఆ పోలీస్ అధికారుల అసోసియేషన్ తరఫున ఆయన శ్రీనివాసులు, హజరతయ్య అని ఇద్దరు వాళ్ళు ఇన్స్పెక్టర్లే అనుకుంటే వాళ్ళు మాట్లాడారు. కాబట్టి వాళ్ళు సీరియస్ కామెంట్స్ చేశారు. మీరు డిఐజీలో లేకపోతే ఇంకొకరు వీళ్ళందరూ మాఫియా డెన్లాగా ఉన్నాయని మీరు అన్న తర్వాత మాకు ఎక్కడ మిగులుతుంది? అంటే మీడియా వాళ్ళు కూడా ఉత్సాహంగా అడుగుతారు, అడగాలి కూడా కదా. మరి మీరు రప్ప అంటే కూడా కేసులు పెడతారా ఇట్లా అంటే? చాలా ఉన్నాయి అట్లాంటివి. కేసులు తప్పైతే మీరు కోర్టులో వాదించుకోవాలి కదా. రెండవది, సినిమాల్లో పెట్టే డైలాగులు వీటన్నిటిని మేము కూడా ఏమీ బలపరచము. పోలీసులను చాలా విలన్లుగా, చాలా పరమ కిరాతకులుగా సినిమాల్లో చూపిస్తున్నారు. ఇది మాకు కష్టం వేసి మేము చాలాసార్లు కోర్టుకు వెళ్ళాం, దీని మీద ఇక ముందు కూడా వెళ్తాం అని. పోలీసులే విలన్లు. కానీ నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, కనిపించని 4 సింహమేరా పోలీస్ అని అంకుశం సినిమా అప్పటి నుంచి పోలీసులను గ్లోరిఫై చేసిన సినిమాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది హీరోలు అచ్చంగా ఆ పాత్రల కోసమే హీరోలు కానీ డబ్బింగ్లో చెప్పే సాయి కుమార్ లాంటి వాళ్ళు దాంతోనే ఉన్నారు. పోలీసులను గ్లోరిఫై చేసిన సినిమాలు ఉన్నాయి, గోరీగా చూపించినవి కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ సమస్య ఆయన అంటుంది ఏంటంటే, ఆయన అంటమే కాదు మేము కూడా ఆ డైలాగ్ అంటే పోలీసులు చాలా జాగ్రత్తగా మాట్లాడారు ఈరోజు. మేము డిపార్ట్మెంట్ల వారీగా ఉన్నట్టే డిపార్ట్మెంట్కు హెడ్ ఉంటాడు, ఆ హెడ్ ఇచ్చిన పనిని బట్టి మేము చేస్తాము, మా దాన్ని బట్టి మేము కేసులు పెడతాము, కేసులు మీరు ఎదుర్కోండి. సో మీరు కోర్టులో చేయాల్సినవి, జడ్జి ముందు చెప్పాల్సిన వాదనలు మీరు పోలీసుల మీద అభాండాలు వేస్తే ఎట్లా? పోలీసులు నాకు ఇబ్బంది కలిగించడానికే ఉన్నారు కానీ రక్షణ కల్పించడానికి లేరని మీరు అంటే, మీకు రక్షణ కల్పించడానికి మేము ఎంత పని చేయట్లేదా? కాబట్టి వాళ్ళు వేసిన నేను ఒకటి, పోలీసు వ్యవస్థ అయినా రాజకీయ వ్యవస్థ అయినా ఏది స్వచ్ఛంగా ఉంది అని మనం ఏం చెప్పలేము. తప్పకుండా అవకాశం ఎక్కువ పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, వీటి మీద ఎక్కువ రిజిస్ట్రేషన్ ఇట్లా కొన్ని ఉన్నాయి డిపార్ట్మెంట్లు, వాటి మీద ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. అది కూడా కాకుండా అధికారంలో ఎవరున్నా కానీ పోలీసులను ముందు లోపరుచుకోవడం, పోలీసులను ఇబ్బంది పెట్టడం అనేది ఒక ఇదిగా జరుగుతుంది కదా. కాబట్టి పోలీసులకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి, కానీ వాళ్ళు ఈరోజు మాత్రం రాజకీయంగా మాట్లాడుతున్నట్టుగా, జాగ్రత్తగా రాజకీయంగా మాట్లాడుతున్నట్టుగా కనిపించలేదు. అసోసియేషన్ తరఫున మాట్లాడినట్టుగా వాళ్ళు నాన్ పొలిటికల్గా మాట్లాడడానికి ఎక్కువ ప్రయత్నం చేశారు. కొన్ని మటుకు దుర్మార్గంగా ఉన్నాయి, వీటిని మీరు వెనక్కు తీసుకోవాల్సిందే అని కూడా చెప్పారు. వెనక్కు తీసుకుంటారా లేదా, అలాగే మా కోసం ఒక స్పెషల్ పిఆర్సీ వేయాలి అని కూడా వాళ్ళు ఒక డిమాండ్ పెట్టారు. ఇట్లాంటివన్నీ వచ్చాయి. కాబట్టి నేను ఇంతకు ముందు చెప్పింది అదే, గతంలో ఏ విధంగా అయితే పోలీసుల మీద ఆయనకు వివరణ ఇచ్చి మార్చుకున్నారో ఇప్పుడు కూడా ఆలోచించాలి. పోలీసుల మీద పెట్టి, మీడియా మీద పెట్టి అందరినీ ఇంకా మేము తప్ప ఎవరు లేరంటే కుదరదు కదా. కాబట్టి
చాలా జాగ్రత్తగానే మాట్లాడారు ఆచితూచి. అంతకుముందు కూడా ఉదాహరణకు ఒకటి చెప్పారు, సిద్ధార్థ కౌశల్ అని ఆయన వ్యక్తిగత కారణాల వల్ల బీఆర్ఎస్ తీసుకున్నానని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా పోలీసులు ఒత్తిడి వల్ల వెళ్ళిపోతున్నారని మీరు ఆరోపణలు చేస్తే ఎట్లా? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి కదా. వైసీపీ వాళ్ళు ఏం చెప్తారో మనం చూడాల్సి ఉంటుంది. కానీ పోలీసులు ఒత్తిడికి గురవుతున్న మాట మాత్రం నిజం, అప్పుడైనా ఇప్పుడైనా. ఈ ఒత్తిడి లేకుండా ప్రశాంతత లేదా పౌరులను రక్షించడం, చట్టబద్ధంగా వ్యవహరించడం అన్నది నేను చూస్తున్నా. మీడియా ఎలా ఉందంటే, ఎవరు చేసినా మేము కేసులు పెడతాం సార్, చట్టం ఎవరికి చుట్టం కాదు అన్నాడు ఆ ఆఫీసర్ మాటలను. ఆయన చట్టం ఎవరికి చుట్టం కాదు జగన్ అని పెట్టేశారు వెంటనే. ఇప్పుడు ఎంత మార్పు వస్తుందంటే, ఒక అక్షరం ఒక వాక్యం చెప్పే తీరులో ఇలా మాట్లాడాలండి అని నేను చెప్పాను. వర్మ గారు ఇలా మాట్లాడాలని నేను అంటే, వర్మ మైండ్ దిస్ థింగ్ అని నేను చెప్పినట్టు పెట్టారనుకోండి. కాబట్టి రాజకీయ నాయకులు కూడా, ఉద్యోగులైనా మరీ ముఖ్యంగా అధికారులు పోలీసులు నోట్లో నాలుగులాగా ఉండాల్సిన వాళ్ళు ఏదైనా టక్కని కట్ అయ్యేది అదే. రేపొద్దున వాళ్ళు కనుక అడ్డం తిరిగితే మళ్ళీ ఇబ్బందిలో పడేది వీళ్ళే. సో ఐ థింక్ పోలీసులు ఆ స్థాయిలో ఎదురు తిరిగి మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చుకొని ఉండాల్సింది కాదు. ఇప్పటికైనా పునరాలోచిస్తే చాలా మంచిది. మరి మీరు వేసిన ప్రశ్న దీనికి ఏమైనా కారణమా తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నంద్యాల హోటల్లో అది గెస్ట్ హౌస్, ఆయన ఆ ఇన్స్పెక్టరు లేదా ఎస్పీ వస్తే ఆయన కనీసం ఒక గంటన్నర మాట్లాడుతున్నారు. అది చూపించాలి కదండి, ఇది కదండి, అది కదండి. దట్ ఇస్ ఆల్ ప్రాసెస్ కదా. వాళ్ళ మీద పడితే ఉపయోగమే ఉంది. షూటింగ్ ది మెసెంజర్ అంటారు, అంటే దూతను కాల్చటం. పోలీసుల పాత్ర అంతే కదా, వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసేవాళ్ళే కానీ వాళ్ళేమీ కీలక వ్యక్తులు కాదు. అక్కడ జగన్ గారు ఉంటే జగన్ మాట వింటారు, బాబు గారు ఉంటే బాబు, రేపు లోకేష్ బాబు ఉంటే లోకేష్ బాబు, ఎవరుంటే వాళ్ళ మాట వింటారు వాళ్ళంతా. కానీ వాళ్ళు కూడా దీని నుంచి తెలుసుకోవాల్సింది వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. సార్, వంశీకి సుప్రీంకోర్టు షాకా రిలీఫా? ఈ ప్రశ్న